ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అంబేద్కర్ ని దేవుడని మొక్కినా తప్పు లేదని, బడుగు బలహీన కర్షక శ్రామికులు అంబేద్కర్ ను దేవుడుగా ఆరాధిస్తారు. ప్రజలకు రాబోయే 200 సంవత్సరాల తర్వాత కూడా ఏం కావాలో ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప మహనీయుడు అంబేద్కర్. రాజ్యాంగ గ్రంథము భారత రామాయణంలో తర్వాత అంతటి గొప్ప ప్రాముఖ్యత పొందిన గ్రంథముగా అభిమానించాడు. పురాణ గ్రంథాలు భారత రామాయణ సంస్కారాలు నేర్పితే రాజ్యాంగం బ్రతకడానికి నేర్పుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజకీయాల్లో నిలదొక్కున్నారు అంటే దానికి కారణం ఈ రాజ్యాంగమే అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే మన బతుకులు బాగుపడ్డాయి. ఖచ్చితంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ శ్రామిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా అంతే పెద్ద ఎత్తున అంబేద్కర్ గారిని పూజిస్తారు అన్నది నిజం. రాజ్యాంగం రచించుకోకపోతే, ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలు అమలు చేయకపోతే 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఆయన అంత 200 సంవత్సరాల తర్వాత కూడా ఏమి కావాలి అని ఆలోచన చేసి రచించిన ఆ గ్రంథాన్ని మనకిచ్చి, ఆ గ్రంథం మన పురాతనలో ఉన్నటువంటి మన మహాభారత రామాయణ గ్రంథాల తర్వాత అవి ఎంత ప్రాముఖ్యత చెందినవో బ్రతకడానికి, అవి సంస్కారం నేర్పినాయి, ఇవి బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనలాంటి మారుమూల నియోజకవర్గాలైనా, నాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనా ఈరోజు రాజకీయ పరంగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సొసైటీలో నిలబడగలుగుతున్నాడంటే, నిలబడ్డా కూడా ఇంకా 100 రకాల అవమానాలు పడుతున్నా కూడా నిలదొక్కునే శక్తినిచ్చినటువంటి గ్రంథమే మన భారత రాజ్యాంగం రచించుకున్న అంబేద్కర్ రాసినటువంటి గ్రంథం అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బరాబర్ భగవంతుని ఎంత ఆరాధ్యంగా పూజిస్తామో బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల కూడా అదే గౌరవం ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తే, ఈ విధంగా అవమానపడడం కొత్తవి కాదు. కానీ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ అవమానాలన్నీ కూడా ఎందుకు పడతా ఉన్నాయంటే, ఖచ్చితంగా 100% దీని ద్వారా చైతన్యవంతులమై బయటకు వచ్చి మాట్లాడి నిర్భయంగా శక్తి ఇచ్చేటువంటి ఇటువంటి భారత చట్టం రాసుకున్నటువంటి, మన భారత రాజ్యాంగం రాసుకున్నటువంటి మన గ్రంథాన్ని మనం చేతకూడినాం కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. అదే మాటని ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బుక్ చేతబట్టే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రియాంక గాంధీ గారు కూడా గెలిచిన తర్వాత అదే బుక్ పట్టుకొని చేశారు. ఖచ్చితంగా మనం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ, పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఏ రోజైతే మాట్లాడిన మరుసటి మేము అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకి నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలిపించిన మేరకు ఈరోజు ప్రతి దగ్గర, ఈరోజు నాకు యాక్చువల్గా నారాయణపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమంలో పోయేది ఉండే, కానీ కొన్ని అనివార్యం మన ఎంపీపీ గారు చనిపోయారు కాబట్టి పోలేకపోయాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి మా పత్రికా సోదరుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కించపరిచే విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మొత్తం నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యంగా ప్రజల తరఫున ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదల తరఫున లేదా కార్మిక కర్షకుల తరఫున ఏ రాజ్యాంగం ద్వారా, ఏ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మా బతుకులు బాగుపడ్డాయన్న మాట, ఇది అక్షర సత్యం అన్నమాట మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి దీని పట్ల ఆయన ఈ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలా, ఖచ్చితంగా దీనికి అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధానం ఏర్పడ్డప్పుడు మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మరి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలని కూడా చూసే విధంగా ఆ రాజ్యాంగం రచించబడి ఉన్నది. ఈరోజు ప్రపంచ దేశాలను చూస్తూ ఉన్నాయి ఈ రాజ్యాంగం ఇంత లోతైన ఆ తెలుగుమంతుడు ఎవరిని, అక్కడ ఆ తెలుగుమంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న విషయాన్ని మనమందరం గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా, ఏఐసిసి పరంగా ఏ కార్యక్రమాలు తీసుకున్న పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నా. దీంతో పాటు ఇంకొక మాట,